మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము మటన్ బిర్యానీ చేసుకుందాం. అదేంటంటే ఊరి నుంచి తెచ్చాము మటను. చాలా లేతగా ఉందన్నమాట. కొంచెం ముదురుగా ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇది లేతదన్నమాట, చాలా బాగుంది. మటన్ పట్టుకుంటే కూడా బట్ బిర్యానీ చేసుకుందాం. చాలా నీట్గా ఉంది, సింపుల్గా చేసుకుందాం. ఓకేనా? రెసిపీలో కలుద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని, కొంచెం పెద్దది, బిర్యానీ సామాన్ అంతా ఉంటుంది కదా, చెక్క, లవంగ, మిరియాలు, షాజీరా, బిర్యానీ ఆకు, తర్వాత దాన్ని ఏమంటారు, బండ పువ్వు అంటారు, బిర్యానీ పువ్వు అంటారు. సో ఏదైతే అది, దాంట్లో ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి, ఇప్పుడు అందులో ఏంటంటే ఉల్లిపాయ వేగిన తర్వాత ఆ బిర్యానీ సరిపడిన అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం సరిపోతుంది కారము, ఉప్పు, పసుపు, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, కొంచెం బిర్యానీ మసాలా, నాకైతే ఎవరెస్ట్ ఇష్టము అదనమాట. ఈ పీసెస్ ఏంటంటే బిర్యానీకి కట్ చేయమంటే వాళ్ళు అలాగే కట్ చేసిస్తారు. దీన్ని నేను ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా మటన్ను ఉడికించుకున్నాను. ఇప్పుడు అందులో కూడా కలిపేసిన తర్వాత రైస్ ఏంటంటే కేజీ బియ్యానికి కేజీ మటన్ తీసుకున్నాను. ఇదేంటంటే బాస్మతి బియ్యానికి 1.5 వేస్తాం వాటరు. నేనైతే కొంచెం తక్కువ వేసి ఉడికించుకున్నాను రైస్ కుక్కర్లో. ఆ మటన్ మీద ఈ రైస్ పెట్టి కొంచెము మటన్లో నుంచి వచ్చిన వాటర్ వేసుకున్న, కుంకుమ పువ్వు పాలలో కలిపి వేసుకున్నాను, పైన నెయ్యి వేసుకున్నాను. ఇవన్నీ రెగ్యులర్గా చేసేవే, బట్ మనకి కూడా కావాలి కాబట్టి సింపుల్ వేలో అంతే. దమ్ము పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకున్నా పర్వాలేదు, అంతే. మనకి లేయర్లుగా కూడా ఆ కుంకుమ పువ్వు, ఆ కలరు, అవన్నీ కూడా న్యాచురల్గా హెల్త్కి మంచిది. కలర్ వేస్తే కొంచెం ఇబ్బంది, అంతే. వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. దానికి సైడ్గా గోంగూర రైతా ఇచ్చాను. గోంగూర ఏంటంటే తెలుగు వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, బాయ్.